యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. భూమి యొక్క అంతము దగ్గరకు వచ్చింది. ప్రతి మానవుడు కూడా మారు మనసు పొంది ఆత్మలో సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించడం ఏ మానవుడి వలన కాదు. పరిశుద్ధంగా జీవించాలంటే మొదటిగా యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. రక్షకునిగా అంగీకరించడం అంటే యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని నమ్మండి. యేసు రక్తం వల్ల పాపాలు కడగబడతాయని నమ్మండి. ఆయన క్షమించుటకు మరి అధికారం కలిగిన దేవుడు నమ్మండి. పాపాన్ని క్షమించే అధికారం యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. మీరు నమ్మినప్పుడు అటు తర్వాత మీరు మోకరించండి, ప్రార్థన చేయండి. మీరు చేసిన పాపమును పొరపాట్లు అన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. హృదయం అంతటితో పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం అంటే నేను చేసిన తప్పు అని గ్రహింపు కలిగి మీరు వాటిని ఒప్పుకుంటే కనుక దేవుడు క్షమించి పరిశుద్ధపరుస్తాడు. మీకు నిజంగా పరలోక పట్టణం కావాలంటే, నిజంగా యేసుప్రభువుని ప్రేమిస్తే కనుక, మీరు ఆయనతో జీవించాలనుకుంటే కనుక మీ పాపాలను కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడో అప్పుడు మీరు పాపం చేయడానికి ఇష్టపడరు. ఆ విధంగా ప్రతి దినము ప్రార్థన చేస్తుండాలి. ప్రతి దినము మీకు నచ్చినంతసేపు ప్రార్థన చేసుకోండి. ఎన్నిసార్లు దేవుని దగ్గర రావాలంటే అన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చి మీరు మొరపెడితే ప్రార్థన చేస్తుంటే మీరు దేవునిలో జీవిస్తూ ఉంటారు. చేప ఏ విధంగా నీళ్ళలో మరి జీవిస్తుందో అదేవిధంగా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆత్మీయ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఉదయం లేకండి ప్రార్థన చేసుకోండి, మరి సాయంకాలం చేసుకొని, వీలు పడితే మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా ఎప్పటికప్పుడు మీ హృదయాన్ని పరిశ్రమ చేసుకుంటూ దేవుని భయం కలిగి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తారు. అలా కాకుండా మీ సొంత నిర్ణయంతో మీరు ఉంటే కనుక మరి భూలోకంలోనే విడిచిపెట్టబడతారు. భూమి ఉండదు. ఆ తర్వాత భూలోకం విడిచిపెట్టిన ప్రతి వ్యక్తి కూడా నరకంలో వేయబడతారు. కాబట్టి గమనించండి, అటువంటి పరిస్థితి రాకముందే యేసు ప్రభువుని అంగీకరిస్తే కనుక పరలోక రాజ్యానికి వెళ్తారు. నేనే మార్గము సత్యం జీవమునై ఉన్నానని ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చినప్పుడు చెప్పినారు. ఆయన ద్వారా పరలోక పట్టణానికి వెళ్తారు. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఎంత మీరు పాపం చేయకూడను కూడా, జన్మ పాపం పోవాలంటే కూడా యేసు ప్రభువుని అంగీకరించాలి. ఆయన దగ్గర ఈ పాపాలు ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు గమనించండి, జన్మ పాపం ఉన్నది. ఏ పాపం చెప్పారు? జన్మ పాపం గురించి కూడా ప్రార్థన పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. మనిషి పుట్టడంతోనే పాపి కాబట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆ పాపం కూడా ఒప్పుకుంటే దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోక రాజ్యంలో వాసన చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. దేవుని యొక్క భయంకర ఒకటి దినాలు రాబోతున్నాయి. సిద్ధంగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.